హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళ కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించి నాకు సపోర్ట్ చేయగలరు. సో టాపిక్ ఏంటంటే 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మరి వీళ్ళు చెప్పనటువంటి అబద్ధం లేదు. సో ఆ అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్కటొక్కటిగా వారి నోటి వెంట వారే నిజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉన్నాయి. సో దీన్నే కర్మ అంటారు. ఈ కర్మ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్తున్నట్టు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు గుండెలపైన చూపిస్తూ ఇక వీళ్ళే అధికారంలో ఉంటారు, ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే అహంకారంతో గనక వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా పనులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ బట్టలు ఊడదీసి, అంటే బట్టలు ఊడదీయడం మీన్స్ చట్టం ముందు నిలబెడతామని చెప్పి జగన్ గారు ఏదైతే చెప్పారో దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. సో మీరు అలాంటి పరిస్థితులకు రాకండి, వస్తే ఎలాగుంటుందనడానికి అతిపెద్ద ఎగ్జాంపులే ఇప్పుడు ముంబై నటి యొక్క కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు ముంబై జత్వాని ఆ నటి కేసు ఒకటే కాదు, మీరు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా. ఇక్కడ అందులో అంతకుముందు అసలు దొంగ ఆమె జత్వాని కేసులో సంచలన పరిణామం చోటు చేసుకున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. జగన్కి క్లీన్ చీట్, 161 పేజీల తీర్పు. అంటే ఇప్పుడు ముంబై నటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆరోపణలు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఫ్లైట్లలో స్పెషల్ ఫ్లైట్లో తెచ్చినారు, స్పెషల్ హోటల్ బుక్ చేసినారు, అమ్మవారి దర్శనానికి ప్రోటోకాల్ తీసుకుపోయి దర్శనం చేయించినారు, దగ్గరుండి ఎవరు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు దగ్గరుండి మరి కేసులు పెట్టించినారు, ఆమె మంచిది ఆమెను కావాలనే టార్చర్ చేశారని చెప్పి నలుగురు ఆఫీసర్లను సస్పెండ్ చేశారండి, బలి చేశారు. పిఆర్ ఆంజనేయులు గారిని, సిపి క్రాంతిటానా గారిని, విశాలగుడిని, హనుమంతరావు ఏసీపీ ఇట్లా వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అంటే అప్పుడు ఈ కూటమి అధికారంలో ఉందని వారి మాటలు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నారు. సో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు ఒక్కొక్క నిజం బయటకు వస్తూ ఉంది కదా. వైసీపీ పార్టీ కూడా చెప్పింది నిజమే కదా, ఇక్కడ ఈమె ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తుందనేటువంటి విజయం అయితే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు సిఐడి కూడా అదే చెప్తా ఉంది కదా, కుక్కల విద్యాసాగర్ దగ్గర 1 కోటికి పైగా మరి బ్లాక్మెయిల్ చేసినట్టుగా మరి ఛార్జ్ షీట్లో చెప్పడం జరిగింది. ఇదే విషయంలో అప్పుడు కూడా జిందాల్ని కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి అంశంలోనే ఆమె పైన కేసు పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఏం చేశారో రాజకీయం కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఏమైంది? దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళ ఛానల్ వాళ్ళు పడుతున్న అవస్థ అంతా ఇంత. ఈ కేసు వేరు, ఆ కేసు వేరంట, అదే నడుస్తుంది, ఇదే నడుస్తుందంట. అందులో జిందాల్ గారిని బ్లాక్మెయిల్ చేసింది అబద్ధమవుతుందంట, ఇక్కడ వీళ్ళు చెప్పింది అంటే ఛార్జ్ షీట్లో ఏదైతే సిఐడి రాసిందో ఇందులో నిజమవుతుందంట. ఎంత విచిత్రాలో చూడండి ఇక్కడ. అంటే అప్పుడు అబద్ధాలు చెప్పారు కదా, ప్రజలు చీదరించుకుంటారని ఏదో కవర్ చేసే ప్రయత్నం. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇది జగన్కి క్లీన్ చిట్, 160 పేజీల తీర్పు. అంటే ఏదైతే వివేక గారి కేసులో సంబంధమే లేదనేటువంటిది క్లియర్. సిబిఐ ఎన్నిసార్లు ఎంక్వైరీ ఏమన్నా చేస్తాం కానీ జగన్ గారి ప్రస్తావన లేదు, భారతి గారి ప్రస్తావన లేదని క్లియర్. ఇప్పుడు వాళ్ళ అవస్థ అంతే కదా, దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కేసు ఇంకా పొడిగించడం కోసం నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ ఈ కేసు వాదిస్తున్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించేటువంటి సిద్ధార్థ లూత్రా, రోజుకి కోట్లలో తీసుకుంటారు. ఓకే, జంతు కొవ్వు లేదు నిర్ధారించిన సిబిఐ, కల్తీ జరిగిందని ఏదైతే అన్నారో అదే నోటి వెంట ఈరోజు ఏం మాట్లాడాల్సి వచ్చింది? సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు ఇది గమనించాలని చెప్తున్నా నా ఉద్దేశం. వాళ్ళ రాజకీయం కోసం ఎంత వాడుకుంటున్నారు అధికారులకు రావడానికి, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం. అండ్ సెకీ ఒప్పందం సక్రమమే, బాబుకు ఏపీఏఆర్సీ ఎదురుదెబ్బ. సెకీ ఒప్పందాలు కూడా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేశారు. ఏమైంది? ఏమీ లేదు, అంత సక్రమంగా ఉందని చెప్పి షాక్ ఇచ్చినారు. అందులో విశాఖ పోర్టులో దొరికింది డ్రగ్స్ కాదు, మన పవన్ కళ్యాణ్ గారు డ్రగ్స్ దొరికి అని చెప్పి ఐఏపీని గంజాయి రాష్ట్రం చేసినారని పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అందరూ ఏదేదో మాట్లాడేసరి. ఏమైంది? ఏమీ లేదు. ప్రజలు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఋషికొండ భవనాలకు అనుమతులు ఉన్నాయి, మంత్రి కీలక వ్యాఖ్యలు. ఇది కూడా ఋషికొండ, జగన్, భారతి వీళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం పెట్టుకున్నారు. ఓహోని సినీ నటులు, యాక్టర్లు, మన సీరియల్ యాక్టర్లు వీళ్ళందరూ ఏలన చేసి. ఏమైంది? పద్ధతి ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఏదో అల్లాటప్పగా ఏం చేయలేదండి. పద్ధతి ప్రకారమే ప్రజల సొమ్మును ప్రజల కోసం వినియోగించినటువంటి వ్యక్తి. అనవసరంగా యోగాంధ్రకి ఇంత, రామోజీ సంస్కరణ సభకి దానికి ఇంత, దీనికి ఇంత వృధా ఖర్చు ఎక్కడ పెట్టలేదు. ఆ వృధా ఖర్చులు పెట్టే దాంట్లోనే ఈ ఋషికొండ భవనాన్ని నిర్మించారని సక్రమంగా. వీళ్ళు అక్కడ జగన్ గారి పేరు వస్తుందని చెప్పి బ్లేమ్ చేశారు అంతే.
సో ఇవన్నీ ఇట్లా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితులు. సో వీళ్ళు కర్మ అంటారండి, దీని కర్మ ఎఫెక్ట్ అంటారు. దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ప్రజలకు ఇంకా కొంతమంది తెలుసుకుంటారు, ఇంకా తెలియని వాళ్ళు కూడా నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన అబద్ధపు ప్రచారాల కారణంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బ్లేమ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేశారనేటువంటి కోణంలో వీళ్ళు ఏమంటారు వాళ్ళ వార్తా కథనాలు డిబేట్లు పెట్టినారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులను, పోలీస్ అధికారులను ఎంతో మందిని బలి చేశారు వాళ్ళు సస్పెండ్ చేసి. సో వాళ్ళని ఒక దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా లేదా? దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంటే వచ్చింది. ఇప్పుడు నానా అవస్థలు పెడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని అడ్డంగా వాడుకుని తప్పుడు పనులు చేయించి ఏ రకంగా వాళ్ళని గాలి కొదేస్తాడు, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఆహారంగా వేసేస్తాడు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ ఎవరెవరైతే దాంట్లో ఏలెట్టి కాలెట్టి ఏలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబు నమ్ముకుని, ఆ ఎమ్మెల్యేలు నమ్ముకుని, మంత్రులు నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరూ చెబుతారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కామనా జత్వ ఏమంటే ఆవిడ కాదంబరి జత్వాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుంది అనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఆ కేసును చూసుకోండి, కనువిప్పే. మీరెంత చించుకుని ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా మీ గుండి చించుకుంటే, కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500? ఎంతకు వందలే మొత్తం మీరందరూ అయిపోయారు. ఎవరెవరైతే జత్వానీ కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ మాజీ, కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందుంది ముసల పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేసేది. వాళ్ళు జాగ్రత్త, చంద్రబాబు నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఐఏఎస్ ఆఫీసర్లారా. సో అది వైసీపీ నుంచి చాలా క్లియర్ మెసేజ్. ఎట్లా వాళ్ళ ఇప్పుడు అధికారులకు రాకముందు ఎట్లా వాడుకున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు తీరాక ఎట్లా మారారు, ఎవరు బలైపోయారు ఇందులో. సో ఇక మీద జాగ్రత్త ఉండండి, ముందుంది ముసళ్ళ పండగ అనేటువంటి విషయాన్ని చాలా తేటతెల్లం చేశారు పేరు నాన్నగారు. ఇక్కడ పోలీసులకు హెచ్చరికలు చేస్తారంటే పోలీసులు నష్టపోయారండి. కొంతమంది పోలీసులను దొంగలు చేశారు, తోటి పోలీసులు ఇంకో పోలీసులను దొంగలను చేశారు. ఎవరి కోసం మీరు ఏదో చేస్తే మీ పరిస్థితి రేపు ఇలాగే అవుతుంది అనేటువంటి విషయం గమనించమని చెప్తా ఉన్నారు అంతే. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.